ఇవాళ జూలై మాసంలోనే జూలై నెలలోనే నాగార్జున సాగర్ నిండింది. నాగార్జున సాగర్ నిండింది అంటే నాగార్జున సాగర్ కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన రైతాంగం యొక్క కడుపులు నిండినట్టే. మంచి పంటలు పండుతాయి, సుభిక్షంగా ఉండగలుగుతాం, మేము తిని 10 మందికి అన్నం పెట్టగలుగుతామని రైతాంగానికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇవాళ కృష్ణమ్మ పొంగి పొర్లుతుంటే నాగార్జున సాగర్ శ్రీశైలం నిండి ఉంటే ఈ ప్రాజెక్టులు నిర్మించిన పెద్దలను జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో, నీలం సంజయ్ రెడ్డి గారి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క కృషితో నిర్మితమైన ఈ ప్రాజెక్టులు ఇన్ని లక్షల మంది రైతాంగానికి మేలు చేస్తుంటే, ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నం పెడుతుంటే సంతోషంగా ఉంది. ఇదే విధమైన స్ఫూర్తితో ఇవాళ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని మొదలుపెట్టాం. రాష్ట్రం మొత్తం మీద ఈ జలయజ్ఞం ద్వారా ఈ 5-6 సంవత్సరాల వ్యవధిలో 1,00,00,000 కోట్ల రూపాయలతో 1,00,00,000 ఎకరాలకు అదనంగా నీళ్లిప్పించే పవిత్రమైన కర్తవ్యం.